ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. నవంబరు 19వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమంలో ఇటు రీతిగా మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో ఈ నెల 10వ తేదీ సాయంకాలం 7 గంటలకు ప్రారంభమైన ఏకాంత ప్రార్థన 17వ తేదీ ఉదయం 9 గంటలకు ముగించబడింది. అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాలో ఉన్న 12 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటితో జనగామ మండలం ప్రార్థించడం పూర్తవుతుంది. రేపటి నుండి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో ఉన్న 22 మండలాల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించబోతున్నాం. నేటి దినం కొరకై మనం ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా కొడకండ్ల మండలం. ఈ మండలంలో మొత్తం 9 గ్రామాలు ఉన్నాయి. ఈ 9 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా కొడకండ్ల మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 9 గ్రామాల ప్రజల రక్షణ కొరకే ప్రార్థించడానికి మీరు కృప చూపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. యేసయ్యా, ఈ మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయం దయచేసి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 10వ అధ్యాయము 3వ మాట నుండి 7వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను, జాలినైనను, చెప్పులనైనను తీసుకుని పోవద్దు. త్రోవలో ఎవరికైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం అగునగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిని ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములు తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండేడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని, ప్రతి చోటకిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరిగా పంపినట్లు
వారిని పంపినప్పుడు ఆయన వారితో కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకునడి అని చెప్పినట్లుగా వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. యేసు ప్రభుల వారు వారికి చెప్తున్నారు, మీరు వెళ్ళండి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. అవునండి, తోడేళ్ల మధ్యకు వెళుతున్నాం. లోకములో ఉన్న పరిస్థితులు తోడేళ్ళు వంటివి, కానీ ప్రభు పనిలో ఉన్నవారు, ప్రభు సేవకు సమర్పించుకున్నవారు, సువార్థికులు, వారు ప్రభు యొక్క గొర్రె పిల్లలు. వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభులు వారు అంటున్నారు, మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకుని వెళ్ళొద్దు, త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానము కలుగునగాక అని చెప్పండి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును, లేని ఎడల మీకు తిరిగి వచ్చునని యేసు ప్రభులు చెప్తూ ఉన్నారు. మీరు సంచినైనను జాలినైనను తీసుకుని పోవద్దు. ఈ వాక్యానికి తగినట్టుగా చాలామంది ఈరోజు ఉత్తర భారతదేశం మిషనరీ పరిచర్యకు చాలామంది వెళుతూ ఉన్నారు. వారిని బట్టే ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావము కలుగునగాక. చాలామంది సంచులను, జాలీలను, చాలామంది ధనాన్ని పోగేసుకుంటూ ఉన్నారు. వారి విషయంలో ప్రభువే వారిని లెక్క అడుగునగాక. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ 70 మందికి చెప్తూ ఉన్నారు యేసు ప్రభు, మీరే ఇంటికైతే ప్రవేశిస్తారో మీ ఇంటికి సమాధానము కలుగునగాక అని మొదట చెప్పండి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం అతని మీద నిలుచును. సమాధాన పాత్రుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో సమాధాన పాత్రుడు మీ గృహాలలో నిలిచి ఉండునుగాక. వాక్యం సెలవిస్తుంది, వారు మీకిచ్చు పదార్థములను తినచ్చు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండండి. పనివాడు తన జీతానికి పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దని యేసు ప్రభులు వారు ఆ రోజు చెప్తా ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, దైవజనులు మీ గృహాలలోకి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వండి. దైవజనులు మీ గృహాలలోకి వచ్చినప్పుడు మీకు ప్రేరేపణ కలిగితే వారికి కొంత కానుకనివ్వండి. అది దీవెన, అది ఆశీర్వాదం. కనుక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, దైవజనులను గౌరవిద్దాం, దైవజనులను ప్రేమిద్దాం, వారికి ఆతిథ్యం ఇద్దాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు. మీ దయ కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.